ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు భక్తులు రైల్వే స్టేషన్ ప్రారంభం అవుతుందని ఆశించారని కానీ ఆశ నెరవేరదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏర్పుల మహేష్ తెలిపారు. ఇప్పటికైనా కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ను త్వరగా ప్రారంభించి భక్తులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే కొమరవెల్లి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించాలని అభివృద్ధి చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏర్పుల మహేష్ తెలిపారు. ఆలయానికి సమీపంలోనే రైల్వే లైన్ ఉన్న నేపథ్యంలో భక్తులు స్థానిక ప్రజల సౌకర్యార్థం ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సుమారు 5,63,00,000 వ్యయంతో అనుమతులు తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ ఈ రైల్వే స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పనులు 99% పూర్తయ్యాయని ప్రకటిస్తున్నప్పటికీ అవి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైతం మల్లన్న రైల్వే స్టేషన్ గురించి గానీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి గురించి గానీ స్పందించిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఇటీవల ఆలయాన్ని సందర్శించిన ఎంపీ రఘునందనరావు కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పడం తప్ప ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అన్నారు. ఇప్పటికైనా కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ను త్వరగా ప్రారంభించి భక్తులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఇక్కడికి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద ఎత్తున ఈ యొక్క మల్లన్న భక్తులు ఈ యొక్క శైవక్షేత్రానికి రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనోరాబాద్, కొత్తపల్లి రైల్వే స్టేషన్ని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ యొక్క రైల్వే లైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొమరవెల్లి పుణ్యక్షేత్రానికి ఒక రైల్వే స్టేషన్ ఉండాలనే ఉద్దేశంతో మల్లన్న భక్తులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి మరియు అప్పటి రాష్ట్ర ప్రభుత్వమైన బీఆర్ఎస్ పార్టీకి వినతి పత్రాలను అందించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని సుమారు 5,63,00,000 వ్యయంతో ఈ యొక్క కొమరవెల్లి పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రైల్వే స్టేషన్ని పూర్తయిందని సోషల్ మీడియా వేదిక ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రకటన చేస్తున్నారు తప్ప చెప్పడం జరుగుతుంది. కానీ ఈ యొక్క రైల్వే స్టేషన్ని ఓపెన్ చేస్తామని నిర్దిష్టమైన ఒక తేదీని ఏర్పాటు చేయడం, ప్రకటన చేయడం లేదు. వెంటనే బీజేపీ సంబంధించిన కేంద్ర మంత్రులు, ఎంపీలైన ఈ యొక్క మల్లన్న క్షేత్రానికి సంబంధించిన భక్తులకు సంబంధించిన ఈ యొక్క రైల్వే స్టేషన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి మల్లన్న భక్తులకి సౌకర్యార్థం ఏర్పాటుగా దీన్ని ప్రారంభం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.